నాయక్ అనే ఒక మత ప్రబోధకుడు అండి. అతను ఒక సాంప్రదాయానికి సంబంధించిన వాడు. ఇతను తొలి రోజుల్లో తన గురువుల దగ్గర, తన మత పెద్దల దగ్గర కొన్ని మతంకు సంబంధించినటువంటి ప్రసంగాల్ని మెల్లమెల్లగా నేర్చుకొని, అతను ఒక రాష్ట్రానికి సంబంధించిన వాడు అయినప్పటికీ వివిధ రాష్ట్రాలలో ప్రజల దగ్గర ఆ సంప్రదాయానికి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర ప్రసంగాలు ప్రసంగిస్తూ మెల్లమెల్లగా అంచెలంచెలుగా ఆ మతానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక ప్రసంగికుడిగా మెల్లమెల్లగా పేరు సంపాదించుకోగలిగాడు. తరువాత రాష్ట్రాలు మారుతూ పక్క దేశాల్లో ఉన్న పాకిస్తాన్, అలాగే ఆఫ్ఘనిస్తాన్, దుబాయ్ లాంటి దేశాలు కూడా ప్రయాణిస్తూ బంగ్లాదేశ్లో కూడా అతని ప్రసంగాలు విపరీతంగా ఇవ్వసాగాడు. ఆ తరువాత అక్కడ యువత ఇతని ప్రసంగాలకు ప్రభావితమై కొన్నాళ్లకు యూనివర్సిటీల్లో కూడా ప్రసంగిస్తే అక్కడ యువత ఇతని ప్రసంగాలు విని ఉగ్రవాద కార్యకలాపాలు కూడా జరిగి చివరికి ఇన్వెస్టిగేషన్ చేస్తే పలానా జాకిర్ నాయక్ ప్రసంగాల వల్లే మేము ఇలా చేయవలసి వచ్చిందని కూడా ఆ పరిశోధనలో, ఆ విచారణలో తేలిన పరిస్థితి. సో ఇప్పుడు జాకిర్ నాయక్ కోసం నేను ఎందుకు చెప్తున్నానంటే, అతడు భారత్లో పుట్టినప్పటికీ ఇలాంటి అలిగేషన్స్ వల్ల, ఇలాంటి అభియోగాల వల్ల అతనికి దేశ బహిష్కరణ జరిగింది. ఒక్కోసారి దేశం మీదే అతను అభియోగాలు గుప్పించడం మీడియా ముందు, ఇలా చేయడం వల్ల అతనికి మోడీ గవర్నమెంట్ కొన్నాళ్ళు దేశ బహిష్కరణ చేసింది. ఇప్పుడు అతను మలేషియాలో ఉంటున్నాడు శరణార్థిగా. అయితే ఇప్పుడు న్యూస్ ఏంటంటే, అతనికి, అతని కుమార్తెకు, అతని భార్యకు, ఈ ముగ్గురికి కలిసి ఎయిడ్స్ వచ్చింది అని ఇప్పుడు మీడియాలో కోకొల్లలుగా వస్తుంది. ఎయిడ్స్ వ్యాధి సోకింది అని. సో అతను యాక్చువల్లీగా ఇండియా మీద చాలాసార్లు, భారతీయుడైనప్పటికీ ఇండియా మీద చాలాసార్లు అతను జమ్మూ కాశ్మీర్ విషయంలోనూ, ఇతర విషయాల్లో, సిఏఏ విషయంలోనూ, ఎన్ఆర్సీ విషయంలోనూ అతను చాలా అభ్యంతరం చెప్పగలిగే విధంగా అతని స్టేట్మెంటు ఇవ్వడం జరిగింది. ఇది బోల్డ్సార్లు మనం మీడియాలో కూడా చూసుంటాం. సో జాకిర్ నాయక్కి, వాళ్ళ ఫ్యామిలీకి, ముగ్గురు వ్యక్తులకి అతనితో సహా ఇప్పుడు అతనికి ఎయిడ్స్ వచ్చింది అని చెప్పి మీడియాలో వస్తుందండి. సో అది అఫీషియల్గా అయితే ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వచ్చినట్టుగా కొంతమంది యూట్యూబర్లు కూడా చెప్పారండి. సో నేను కూడా చూశాను, ఇన్స్టాగ్రామ్లో కూడా అది వచ్చింది న్యూస్. సో ఆ విధంగా ఇప్పుడు జాకిర్ నాయక్ గారికి ఎయిడ్స్ వచ్చింది అని జనాల్లో ఒక రకమైన పుకారైతే ఉందండి. అది విషయం. చూడాలి మరి.